సీరియస్ గా చెప్తున్నాను, ఈ చిన్న డివైస్ ని నా గర్ల్ ఫ్రెండ్ బ్యాగ్ లో పెట్టాను. తర్వాత తను ఎక్కడికి వెళ్తుందన్న విషయం నా ఫోన్ లోనే తెలుస్తుంది. దాదాపుగా 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్న లొకేషన్ కూడా పర్ఫెక్ట్ గా కరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది. అండ్ మీరు కూడా ఎవరైనా ట్రాక్ చేయాలనుకున్నా ఏదైనా వస్తువుని గానీ, పార్సల్ ని గానీ, మీ దగ్గర ఉన్న బైక్ ని గానీ, కార్ ని గానీ, లేదా మీ దగ్గర ఉన్న పెట్స్ ని గానీ ట్రాక్ చేయాలనుకుంటే ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. బేసిక్ గా ఇది నచ్చడానికి నా దగ్గర 4 మెయిన్ రీజన్స్ అయితే ఉన్నాయి. సో అవేంటో చెప్తాను, ముందైతే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఇందులో ఎలాంటి సిమ్ ని ఇన్సర్ట్ చేయవలసిన అవసరం లేదు. నార్మల్ గా ఇలాంటి ట్రాకింగ్ డివైసెస్ లో సిమ్ ని ఇన్సర్ట్ చేయవలసి ఉంటుంది. మీరు ఎన్ని రోజులు యూజ్ చేస్తే దాన్ని అన్ని రోజుల వరకు రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఆ డివైస్ పోతే మీ సిమ్ ని యూజ్ చేసి ఎవరైనా మిస్యూజ్ కూడా చేయవచ్చు. ఇందులో అలాంటి టెన్షన్ లేదు. ఇందులో ఎలాంటి సిమ్ ని ఇన్సర్ట్ చేయవలసిన అవసరం లేదు. సెకండ్ వచ్చేసి బ్యాటరీ. నార్మల్ గా ఇలాంటి డివైసెస్ యూజ్ చేసినప్పుడు బ్యాటరీ అన్నది మెయిన్ ప్రాబ్లం. ఇలాంటి డివైసెస్ లో నార్మల్ గా బ్యాటరీకి సంబంధించి 2 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బ్యాటరీ ఉంటుంది. దీన్ని 10-15 రోజులకు ఒకసారి ఛార్జింగ్ పెట్టవలసి ఉంటుంది. సో దీన్ని మీరు ఎక్కడ పెట్టినా సరే గుర్తుకు పెట్టుకుని మరి దాన్ని ఛార్జింగ్ అయితే పెట్టాలి, లేకపోతే ఇది పని చేయదు. ఇంకో దాంట్లో బ్యాటరీ అయితే ఉండదు, బట్ మీరు ఎక్స్టర్నల్ గా వైరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే బైక్ లేదా కార్ లో పెట్టినప్పుడు దాని బ్యాటరీతో దీన్ని కనెక్ట్ చేయాలి. ఈ విధంగా ఎక్స్టర్నల్ వైరింగ్ చేసినందుకు కొన్ని వెహికల్స్ లో ఇన్సూరెన్స్ అయితే వర్తించదు. థర్డ్ వచ్చేసి ఈ డివైస్ సంబంధించిన అప్లికేషన్ యూజ్ చేయడానికి మీరు ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి కొన్ని డివైసెస్ కు సంబంధించిన అప్లికేషన్ యూజ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇందులో ఆ ప్రాబ్లం లేదు. ఫైనల్ గా 4 వచ్చేసి దీని సైజ్. ఇది చాలా చిన్నగా ఉంటుంది. సో దీన్ని మీరు ఎక్కడైనా ఈజీగా పెట్టొచ్చు. ఇందులో మీకు ఒక చిన్న బ్యాటరీ అయితే ఉంటుంది. దీన్ని 1 ఇయర్ వరకు రీప్లేస్ చేయవలసిన అవసరం లేదు. 1 ఇయర్ వరకు వర్క్ అవుతుంది. 1 ఇయర్ తర్వాత కూడా దీంతో వచ్చిన ఒక ఎక్స్ట్రా బ్యాటరీని మళ్ళీ ఈజీగా రీప్లేస్ చేయవచ్చు. ఇలాంటి సేమ్ బ్యాటరీస్ మీకు మార్కెట్ లో కూడా ఈజీగా దొరుకుతాయి. అండ్ అంతేకాదు 2 సైడ్ టేప్ కూడా ఒకటి ఇస్తారు. సో ఎక్కడైనా మీరు అతికించడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. బైక్ గానీ లేదా కార్ గానీ ఎక్కడైనా కనిపించకుండా దీన్ని యూజ్ చేయవచ్చు. దీన్ని రీసెంట్ గా జియో నుంచి లాంచ్ చేస్తారు. దీని పేరు జియో ట్యాగ్ గో. ఈ డివైస్ ని ట్రాక్ చేయడానికి అయితే యూజ్ చేయొచ్చు. ఎవరిదైనా బ్యాగ్ లో పెట్టొచ్చు, కార్ లో పెట్టొచ్చు, బైక్ లో పెట్టొచ్చు, లేదా ఏదైనా పార్సల్ లో పెట్టొచ్చు, లేదా ఇంకే విధంగా అయినా మీరు ట్రాకింగ్ కోసం యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి జియో ప్రొడక్ట్స్ లో థర్డ్ ప్రొడక్ట్ అనే చెప్పాలి. అంటే జియో ట్యాగ్ వర్షన్ లో ఇది థర్డ్ ప్రొడక్ట్. ఫస్ట్ వచ్చేసి జియో ట్యాగ్. ఇది పూర్తిగా బ్లూటూత్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒకవేళ మీరు బ్లూటూత్ రేంజ్ దాటిపోతే అది పని చేయదు. తర్వాత జియో ఎయిర్ ట్యాగ్ అయితే రిలీజ్ చేశారు. ఇది కూడా బ్లూటూత్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. బ్లూటూత్ రేంజ్ దాటిపోతే ఇది పని చేయదు. బట్ నియర్ బై ఏదైనా ఐఫోన్ ఉంటే దాంతో ఇది కనెక్ట్ అవుతుంది. తర్వాత ఆ లొకేషన్ అయితే చూపిస్తుంది. సేమ్ యాపిల్ లో ఉన్న ఎయిర్ ట్యాగ్ లానే పనిచేస్తుంది. బట్ దీంతో కంపేర్ చేస్తే అది చాలా కాస్ట్లీ. ఫైనల్లీ రీసెంట్ గా జియో ట్యాగ్ గోని రిలీజ్ చేశారు. ఇది ఆండ్రాయిడ్ లో వర్క్ అవుతుంది. ఐఫోన్ లో అయితే ఇది వర్క్ అవ్వదు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే వస్తువుని కావచ్చు, వెహికల్ ని కావచ్చు, మనుషుల్ని కావచ్చు, ఎవరైనా సరే ఈజీగా దీన్ని యూజ్ చేసి ట్రాక్ చేయొచ్చు. దీన్ని మీ ఫోన్ తో కనెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ. ఇక్కడ ఉన్న బటన్ ని లాంగ్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా మీ ఫోన్ లో పాపప్ ఓపెన్ అవుతుంది. తర్వాత అగ్రి అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. ఇక్కడ మీరు ఏదైనా పాస్వర్డ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ గా కూడా పెట్టొచ్చు. తర్వాత ఆటోమేటిక్ గా మీ ఫోన్ లో ఇది కనెక్ట్ అయిపోతుంది. ఇది ఫైండ్ మై డివైస్ ని యూజ్ చేసి అయితే వర్క్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా ఫైండ్ మై డివైస్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా జియోకు సంబంధించిన అఫీషియల్ అప్లికేషన్ జియో థింగ్స్ అని కూడా ఉంటుంది. సో దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేయవచ్చు. సో ఫైండ్ మై డివైస్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు జియో ట్యాగ్ గో కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఈ డివైస్ కి సంబంధించిన ప్రతి డీటెయిల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ డివైస్ ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్లీ ఆ డివైస్ లొకేషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ షేర్ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి ఈ డివైస్ లొకేషన్ ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు. అండ్ అవసరం లేదనుకుంటే మళ్ళీ దాన్ని స్టాప్ చేయొచ్చు. ఈ డివైస్ ని మీరు కూడా తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో డివైస్ లింక్ అయితే మెన్షన్ చేశాను. వెంటనే వెళ్లి బై చేయండి.